అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 131 నుండి 140. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నెంబర్ 131. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. ఆయత్ నెంబర్ 132. అల్లాకు ప్రవక్తకు విధేయత చూపండి, తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది. ఆయత్ నెంబర్ 133. మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమి ఆకాశాలంతా ఉంటుంది. అది భయభక్తుల గల వారి కోసం తయారు చేయబడింది. సిరి సంపదల వైపుకు, ప్రాపంచిక ప్రయోజనాల వైపుకు పరుగులు తీసి పరలోక జీవితాన్ని పాడు చేసుకునే బదులు దైవానికి, దైవ ప్రవక్తకు విధేయులై దేవుని క్షమాభిక్షను, స్వర్గలోకాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఆ స్వర్గాన్ని అల్లా తనకు భయపడుతూ జీవితం గడిపే వారి కోసం తయారు చేశాడని అర్థం. ఆ దైవ భీతిపరుల కొన్ని సద్గుణాలు తరువాతి వచనాలు విశదీకరించబడ్డాయి. ఆయత్ నెంబర్ 134. వారు కలిమిలోను లేమిలోను దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లా ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. అంటే వారు తమ వద్ద డబ్బు ఉన్నప్పుడే కాదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ఎల్లవేళలా వారు పుణ్యార్జన కోసం సిద్ధంగానే ఉంటారు. బాగా కోపం వచ్చినప్పుడు వారు ఆవేశంలో ఊగిపోకుండా దాన్ని లోపలే అణుచుకుంటారు. ఆగ్రహంలోనూ నిగ్రహాన్ని ప్రదర్శిస్తారు. కసి తీర్చుకోగల అవకాశం ఉండి కూడా తమను తాము కట్టిపడేసుకుంటారు. పైగా తమకు కోపం తెప్పించిన వారిని మన్నించి పొమ్మంటారు. ఆయత్ నెంబర్ 135. తమ ద్వారా ఏదైనా నీతి బాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ను తలుచుకొని తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లా తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హఠం చేయరు. అంటే మానవ సహజమైన దౌర్బల్యం వల్ల, వారి ద్వారా ఏదైనా నీతిమాలిన పని జరిగినా, అలసత్వం వల్ల ఏదైనా అన్యాయానికి ఒడిగట్టిన వెంటనే తేరుకొని అల్లాను స్మరిస్తారు. అల్లా క్షమించు అని ప్రార్థిస్తారు. జరిగిన తప్పుకు సిగ్గుతో కుమిలిపోతారు. ఆయత్ నంబర్ 136. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది. ఆయత్ నెంబర్ 137. మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కనుక దివ్య సందేశాన్ని ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి. ఉహూద్ యుద్ధంలో ముస్లిం సైనికులు 700 మంది వరకు ఉన్నారు. వారిలో విలువిద్యలో ప్రావీణ్యం గలవాళ్ళు 50 మంది దాకా ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ ఒక దళంగా విడదీసి అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు నేతృత్వంలో ఒక పర్వత గుట్టపై మోహరించారు. విజయం లభించినా అపజయం ఎదురైన ఆ స్థలం నుంచి మాత్రం కదలవద్దని వారికి గట్టిగా తాకీదు కూడా చేశారు. ఆ వైపు నుంచి ఏ అశ్వదళం వచ్చినా బాణాన్ని సంధించి దాన్ని వెనక్కి నెట్టాలని కూడా సూచించారు. అయితే ముస్లింలు ఆరంభంలో విజయం సాధించి విజయ ప్రాప్తిని పోగు చేసుకోవడం వారి కంటబడింది. దాంతో పర్వత గుట్టపై మోహరించి ఉన్న జట్టులో ఒకంత ఉత్సాహం ఉరకలు వేసింది. తాము విజయప్రాప్తి కోసం ఎందుకు పోకూడదు అన్న ఆత్రం ఎక్కువైపోయింది. ఆ విషయంపై వారిలో భేదాభిప్రాయం కూడా పొడసూపింది. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హితోపదేశానికి నానా అర్థాలు తీయసాగారు. యుద్ధం జరుగునంత సేపు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండమని దైవ ప్రవక్త మనకు చెప్పారు. ఇప్పుడు ఎలాగూ యుద్ధం ముగిసింది, శత్రుసేనలు పలాయనం చిత్తగిస్తున్నాయి. అటువంటప్పుడు మనం ఇక్కడ దిక్కులు చూస్తూ ఎందుకు నిలబడాలి అని కొందరు చెప్పారు. అంతే 10 మంది సహాబీలు మినహా మిగిలిన వారంతా నిర్దేశిత స్థలాన్ని వదిలి వెళ్ళి విజయప్రాప్తి కోసం ఎగబడ్డారు. ఈ అవకాశం దొరికిందే తడవుగా అవిశ్వాసులు ఆ పర్వత గుట్ట మీదుగానే వచ్చి మెరుపుదాడులు చేసి ముస్లింలను నలువైపుల నుంచి ముట్టడించారు. ముస్లింలలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. అనూహ్యమైన ఈ పరిణామం నుంచి వారు తేరుకోలేకపోయారు. దీంతో సహజంగానే
వారికి ఎంతో నష్టం వాటిల్లింది. ఈ ఆయతు ద్వారా అల్లా వారిని ఓదార్చదలిచాడు. ఇలాంటి ఘటన మీకే పరిమితం కాదు, గత కాలంలోనూ ఇలాంటి వైపరీత్యాలు జరిగాయి. ఎట్టకేలకు దైవ ప్రవక్తను తిరస్కరించిన వారే నష్టపోతారు. ఆయత్ నంబర్ 138. సామాన్య ప్రజానికం కోసం ఈ ఖురాన్ ఒక బోధన, భయభక్తుల కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం. ఆయత్ నంబర్ 139. కృంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు. క్రితంసారి యుద్ధంలో మీకు నష్టం వాటిల్లిన సంగతి నిజమే. అంత మాత్రాన మీరు దుఃఖించవలసిన పని లేదు. మీలోనే కనుక విశ్వాస శక్తి ఉన్నట్లయితే అంతిమ విజయం మీకే లభిస్తుంది. అంటే మీ విజయ రహస్యం విశ్వాసం, ఈమాన్లోనే దాగి ఉందని అల్లా ఈ వాక్యంలో స్పష్టపరిచాడు. ఈ సంఘటన తరువాత జరిగిన యుద్ధాలన్నింటిలోనూ ముస్లింలు తమ ఆధిక్యతను నిరూపించుకోవడం గమనార్హం. ఆయత్ నంబర్ 140. మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే మీలో నికార్సైన విశ్వాసులు ఎవరో అల్లా చూపించదలిచాడు. మీలో కొందరికి షహాదత్, వీరమరణ స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లా దుర్మార్గులను సుతారము ఇష్టపడడు. ఇవి మరో విధమైన సాంత్వన వచనాలు. ఉహుద్ యుద్ధంలో మీ పక్షం వారికి ఎక్కువ గాయాలైనాయని బాధపడకండి. మీ శత్రువర్గానికి కూడా బదర్ యుద్ధంలో, ఉహుద్ యుద్ధ ప్రారంభంలో ఇలాంటి గాయాలే తగిలాయి. జయాపజయాలు దైవాధీనం. ఈ కాలచక్రపు ఎగుళ్ళు దిగుళ్లను దేవుడు మీ మధ్య తీసుకువస్తుంటాడు. కాబట్టి మీరు అవమాన భారంతో కృంగిపోకుండా విశ్వాసాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకోండి అని భావం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.